వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. హెల్దీ ఫుడ్ అనగానే టేస్ట్లెస్గా ఉంటుందేమో అనుకుంటున్నారు, కానీ మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే హెల్దీగా పైగా టేస్టీగా కూడా ఎటువంటి రెసిపీస్ చేసుకోవాలో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, అలాంటి రెసిపీస్తో ఇవాళ కూడా రెడీగా ఉన్నాం. వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా అంటే రెగ్యులర్గా అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు, వర్కౌట్స్ చేస్తున్నారు. ఫుడ్ విషయానికి వస్తే మార్నింగ్ వైట్ ఎగ్స్ అంటే వైట్స్ తీసుకుంటున్నారు, అండ్ మధ్యాహ్నం జస్ట్ సలాడ్స్ లేకపోతే బ్లాంట్గా తీసేసుకుంటున్నారు. సో టేస్టీగా ఎలా యూస్ చేయొచ్చు అంటే స్పైసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చా లేదా? స్పైసెస్ అవన్నీ కూడా వాళ్ళు తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్. యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ కూడా రావు. సో ఎక్కువగా వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, బట్ రిమైనింగ్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్ కానీ ఆ ఫుడ్ కూడా వాళ్ళు వాళ్ళ డైట్లో మిక్స్ చేస్తూ ఉండాలి. సో స్పైసెస్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది అని ఒక విషయంతో వాళ్ళు యాడ్ చేసుకోరు, బట్ అందులో కూడా మనకు మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనం స్పైసెస్ కూడా ఎక్కువగా కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మరి ఇవాళ ఈ కైండ్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి సోయా బఠానీ పులావ్. సోయా అనగానే అందరికీ ఇష్టమైనది ఏంటంటే మీల్ మేకర్. సో మీల్ మేకర్తో వండుతున్నా. సో సోయా అంటే మనం ఇక్కడ సోయా బీన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్ ఉంది పులావ్లో. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సోయా బీన్స్ అండ్ బఠానీ అనమాట. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. ఏంటంటే స్నాక్స్ లాగా యూజ్ చేస్తుంటాము, దానికి కొంచెం రైస్ అండ్ స్పైసెస్ యాడ్ చేస్తే పులావ్ అయిపోతుంది. అవును, సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, ఆ తర్వాత హోల్ స్పైసెస్, ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఓకే, తర్వాత పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చిలు అయితే కొన్ని ఎక్కువగా వేసావు. సోయా బీన్స్ అండ్ బఠానీ కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి. అవును, ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ సోయా. సో ఇందాక మీరు అన్నట్టు ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ వాళ్ళు సలాడ్స్ అలా తీసుకుంటూ ఉంటారు. సో ఆఫ్టర్నూన్ మీల్స్కి కూడా మనం ఇలా కూడా ప్లాన్ చేసి తీసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టిన సోయా. ఓకే, ఓకే, నెక్స్ట్ బఠానీ. ఇది కూడా సోక్ చేసి బాయిల్ చేసాం. సో యూజువల్గా ఏంటంటే జస్ట్ కొంచెం అలా ఉప్పు చల్లేస్తే ఇది ఒక స్నాక్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు యూజువల్లీ. అవును, పర్ఫెక్ట్. ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం ఉప్పు, కారం, ఓకే, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం పసుపు కూడా. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే కొంతమందికి ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా విన్నాము. సో ఈ రెండు మిక్స్చర్స్ అనేవి ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి? సో ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు మనము ఫైబర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకని చెప్పేసి మనం నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా వెజిటేబుల్స్తో కుక్ చేస్తే చాలా మంచిది అని చెప్తారు.
సో ఇక్కడ మనం తీసుకునే బఠానీలో మనకు మంచి ఫైబర్ ఉంటుంది అండ్ సోయాలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి 2 కాంబినేషన్స్ తీసుకుంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూ కూడా ఉండదు. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఫ్లేవర్స్ కూడా చక్కగా మనం స్పైసెస్ కూడా వేసాం కదా సోయా బీన్స్లోకి బఠానీలోకి వెళ్తే ఇంకాస్త ఫ్లేవర్ ఎక్కువ ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. ఓకే, 1 స్పూన్. సో యూజువల్గా ఏంటంటే అంటే ఈ రెసిపీలో ప్రోటీన్స్ అండ్ 1 or 2 ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా, అంటే రైస్ కదా. సో ఇన్ని మిక్స్చర్స్ ఒక మీల్లో తీసుకుంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేయొచ్చా లేదా, చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎస్, అవును. సో నైట్ అందరూ కూడా ఎక్కువగా చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నారు, లైక్ సలాడ్స్ కానీ లేదంటే జస్ట్ సూప్ విత్ స్టఫ్డ్ వెజీస్ అవన్నీ కలిపి అలా తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మీల్. ఎందుకంటే మనము బ్యాలెన్స్ డైట్ తీసుకునేటప్పుడు కార్బ్స్, ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా చూసుకుంటాం. సో అన్నీ కూడా మనకు ఈ మీల్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎవ్రీడే తీసుకోవాలి, బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్తాం. సో మనకు బ్రౌన్ రైస్ యాడ్ చేసాం అండ్ ప్రోటీన్ ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఉండాలి కాబట్టి సోయా, అండ్ దాంతోపాటు బఠానీలో మనకు మంచి ఫైబర్ అండ్ అలాగే వైటమిన్ బి కూడా అందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం స్పైసెస్ కూడా యాడ్ చేసాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నది కూడా తీసుకోవాలి. సో ఎందుకంటే మనము ఒక దానికి వర్క్ చేస్తున్నాం అంటే, ఒక దానికి డైట్ ప్లాన్ చేస్తున్నాము అంటే ఇన్ఫెక్షన్స్ అవన్నీ రానివ్వకుండా కూడా చూసుకోవాలి కాబట్టి సో అలాంటిది కూడా మన డైట్లో ఉండాలి. సో ప్యాకేజ్ ఉన్న రెసిపీ అని చెప్పచ్చు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. సో ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా, ఎటువంటి ఆరోగ్య సమస్యలుకి లోన్ అవ్వకుండా మనం ముందే ఫుడ్లో జాగ్రత్త తీసుకోవాలి. అవును, సూపర్. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్ట్ సోయా బఠానీ పులావ్ రెడీ అయిపోయింది. యమ్మీ సోయా బఠానీ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. సోయా బఠానీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: సోయా బీన్స్ 1/2 కప్పు, ఎండు బఠానీలు 1/2 కప్పు, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా బఠానీ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సోయా బీన్స్, ఉడికించిన ఎండు బఠానీలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా బఠానీ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, స్పైసెస్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేసాము యాక్చువల్గా. అండ్ బఠానీ అండ్ తర్వాత సోయాబీన్స్ ఏవైతే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ, ఆ స్పైసెస్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ బాస్మతి రైస్. యూజువల్గా బ్రౌన్ రైస్ అంటేనే ఎవరికి అంత ఇష్టంగా తినారనమాట. సో బ్రౌన్ రైస్ కూడా ఇంత ఫ్లేవర్డ్గా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. సో డైట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ బ్లాండ్గా తినడం కాకుండా ఇలా హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ఇంకొంచెం టేస్టీగా కూడా చేసుకోవచ్చు. డెఫినెట్లీ. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు అరటికాయ వేపుడు.
వావ్, సో డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది. మునగాకు అంటే మనం యూజువల్గా ఏంటంటే మునక్కాడలు ఎక్కువ యూస్ చేస్తుంటాం మునగాకు కంటే. సో మునగాకు చాలా తక్కువ మంది యూస్ చేస్తుంటారు దాంతో. అండ్ అరటికాయ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ కూడా, అరటికాయ ఫ్రై అన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు. సో రెండు కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పర్ఫెక్ట్గా వైజ్ ఆప్షన్ ఏంటంటే అరటికాయ ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు. సో ఎక్కువగా ఆయిల్ ఫ్రై కానీ ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉండడానికి. అండ్ మునగాకు తీసుకొచ్చావు. ఇంకా నార్మల్గా స్పైస్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసేద్దాం మరి? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం నూనె, సో ఎస్పెషల్లీ అరటికాయలో ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ రిచ్, ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, ఇంకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫైబర్ ఎక్కువ యూజ్ చేయొచ్చు. పర్ఫెక్ట్. అండ్ అరటికాయ, అరటిపండు, అరటి పువ్వు డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏది ఎక్కువ ఎడిబుల్ అనిపిస్తుంది? సో యాక్చువల్లీ ఏంటంటే ముఖ్యంగా ఉమెన్స్కి అరటికాయ తినడం చాలా మంచిది. సో వాళ్ళకి ఆ మెన్సెస్లో వచ్చే పెయిన్ కానీ, లేదంటే లాక్టేషన్ పీరియడ్స్లో కానీ. అండ్ మనకు పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే హైపోకెలెమియా ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం బనానా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ స్నాక్స్కి వచ్చేసరికి మనం అరటికాయ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అండ్ ఫ్రూట్స్లలో అరటిపండు, ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే అరటిపండుని కొంచెం వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా తినొచ్చు. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి. సో ఫస్ట్ అయితే పోపు లాగా వేసేసుకున్నాం. పోపు వేసేసుకున్నాం. ఆ తర్వాత కరివేపాకు కూడా. ఓకే, తర్వాత పచ్చిమిర్చి, సో ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు ఆప్షనల్, యూస్ చేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మునగాకు, ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం అరటికాయ ముక్కలు కూడా వేసేద్దాం. సో మనము ఆకుకూరలు అంటే మునగాకు ఇట్లా ఎంత ఎక్కువ వేసినా ఇంత చాలా క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. సో మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలన్నమాట ఆకుకూరలు అనేవి, క్వాంటిటీలో ఎస్పెషల్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకా స్పైసెస్ వేసుకుందాము. ఇంకా యాడ్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా. సో యూజువల్గా ఏంటంటే చాలామంది వేపుడులు ఎక్కువ ఇష్టపడుతుంటారు, బట్ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తామని వద్దనుకుంటారు. బట్ వేపుడులు కూడా ఇంత హెల్తీగా, అంటే ఆ ప్రాసెస్ అనేది హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడే ఫ్లేవర్స్ వేస్తాం కాబట్టి చక్కగా జల్లప్ అవ్వాలి. ఓకే పల్లవి, ఇంకా సర్వ్ చేసేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మంచిగా క్రంచీగా ఉంది.
కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్య, మునగాకు అరటికాయ వేపుడు రెడీ. ఎస్, మునగాకు అరటికాయ వేపుడు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసిద్దాం. మునగాకు అరటికాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, అరటికాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మునగాకు అరటికాయ వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగాకు అరటికాయ వేపుడు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. వేపులకు ఫ్యాన్స్ అంటూ అందరూ, ఎందుకంటే ఆ వేపులు అంత టేస్ట్నెస్ ఇస్తాయి. ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తామను, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. తక్కువ ఆయిల్ యూస్ చేసి కూడా వేపులు టేస్టీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంది. సో ఎక్కువగా మనం ఓవర్ కుక్ కూడా ఏం చేయలేదు. అండ్ ఆ బనానా కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసే పెట్టాము. అండ్ స్పైసెస్ అవన్నీ కూడా యాడ్ చేసినందుకు టేస్ట్ అయితే చాలా బ్యాలెన్స్గా ఉంది. పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ రెసిపీ పులావ్ కూడా చాలా బాగుంది. ఫ్రై కూడా పర్ఫెక్ట్. సో రెండింటి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సోయా బఠానీ పులావ్. సోయాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సోయా తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, షుగర్ అండ్ బీపీని కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. బఠానీలో కూడా మంచి ఫైబర్, B6 అండ్ అలాగే ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా చాలా చక్కగా బూస్టప్ చేస్తుంది. బ్రౌన్ రైస్లో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు అరటికాయ వేపుడు. మునగాకులో కూడా ఫైబర్ అండ్ అలాగే ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఫోలేట్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ మునగాకు వల్ల బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అండ్ అలాగే ఎవరైతే అనమిక్గా ఉంటారో వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ అవుతాయి. మన నెక్స్ట్ అరటికాయలో వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. మెన్సెస్ టైంలో వచ్చే క్రాంప్స్ని తగ్గిస్తుంది అండ్ అలాగే లాక్టేషన్ పీరియడ్లో కూడా మనం అరటికాయని ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం మీట్ అవుతాం ఈ రెండు రెసిపీస్లో యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.